నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన స్వాతంత్ర్య సంబరాలు. ఎర్రకోటపై వెళ్లి విరిసిన అమృత మహోత్సవాలు. అభివృద్ధి చెందిన స్వయం సమృద్ధి దేశ అవతరణే సంకల్పం. వచ్చే 25 ఏళ్లు పంచప్రాణాలుగా భావించి పోరాడాలన్న మోదీ. భాజపా నిరంకుశ విధానాలపై పోరాటం చేయాలన్న కేసీఆర్. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు సరికాదని ఆక్షేపణ. రాష్ట్ర వ్యాప్తంగా రేపు సామూహిక జాతీయ గీతాలాపన. అబిడ్స్ జీపీఓ సర్కిల్ వద్ద పాల్గొననున్న సీఎం కేసీఆర్. ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో తెరాస నాయకుడి దారుణ హత్య. సిపిఎం నేత కోటేశ్వరరావు కారణమని అతడి ఇంటిపై దాడి. ప్రజా సంగ్రామ యాత్రలో తెరాస భాజపా శ్రేణుల రాళ్ల దాడి. పోలీసులు కట్టడి చేయలేదని సిపిపై బండి సంజయ్ ఆగ్రహం. స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ ఆత్మనిర్భర్ భారత్ ఆవని లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. శతాబ్ది వేడుకలు జరుపుకునే 2047 నాటికి అభివృద్ధి చెందిన స్వయం సమృద్ధి దేశంగా అవతరించాల్సిందేనని సంకల్పించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని తేల్చి చెప్పారు. అందుకోసం రాష్ట్రాల మధ్య పోటీ మరింత పెరగాలన్న మోదీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, కుటుంబ పాలన అనే చీడ పురుగులను ఏరిపారేయాలన్న ఆయన ఆ దిశలో సమర్థంగా పనిచేసేందుకు ప్రజల ఆశీర్వాదం కావాలని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో అభ్యర్థించారు. దేశ 76వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 9వ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉదయం బాపుఘాట్లో నివాళులర్పించి ఎర్రకోటకు చేరుకున్న ఆయన భద్రతా దళాల గౌరవవందన స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ దేశం ఎవరికీ తలవంచదని, ఎన్ని సవాలు ఎదురైనా ముందుకెళుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. దేశ ప్రజలు నవచేతనతో ముందడుగు వేస్తున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. क्योंकि जब एस्पिरेशनल सोसाइटी होती है तब सरकारों को भी तलवार की धार पे चलना पड़ता है, सरकारों को भी समय के साथ दौड़ना पड़ता है। चाहे केंद्र सरकार हो, राज्य सरकार हो, इन एस्पिरेशनल सोसाइटी को एड्रेस करना पड़ेगा। कई दशकों के अनुभव के बाद स्थिर सरकार का महात्म्य क्या होता है, पॉलिटिकल स्टेबिलिटी दुनिया में किस प्रकार की ताकत दिखा सकती है, नीतियों में कैसा सामर्थ्य होता है, उन नीतियों पर विश्व का कैसे भरोसा बनता है, ये भारत ने दिखाया है और दुनिया भी इसे समझ रही है. జాతి సంపద, ఐక్యతను కాపాడుతూ వచ్చే 25 ఏళ్లలో భారత్ను సమున్నత దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి జరగాలని ప్రధాని సూచించారు. ఇందుకోసం 5 తీర్మానాలను ప్రతిపాదించారు. ప్రజలంతా వీటిపైనే తమ శక్తినంతా కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు. जब मैं पंच प्राण की बात करता हूं तो पहला प्राण विकसित भारत, अब उससे कुछ कम नहीं होना चाहिए। दूसरा प्राण किसी भी कोने में हमारे मन के भीतर, हमारे आदतों के भीतर गुलामी का एक भी अंश अगर भी अभी भी है तो उसको पचने नहीं देना। तीसरी प्राण शक्ति, हमें हमारी विरासत पर गर्व होना चाहिए। चौथा प्राण एकता और एकजुटता, 130 करोड़ देशवासियों में एकता। पांचवा प्राण है नागरिकों का कर्तव्य, जिसमें प्रधानमंत्री भी बाहर नहीं होता है, मुख्यमंत्री भी बाहर नहीं होता है, वो भी नागरिक है। ये हमारे आने वाली 25 साल के सपनों को पूरा करने के लिए एक बहुत बड़ी प्राण शक्ति। ఆత్మనిర్భర్ భారత్ అన్నది ఒక నినాదం కాదన్న ప్రధాని ఇది ప్రజా ఉద్యమంగా సాగాలని ఆకాంక్షించారు. स्वदेशी से स्वराज, स्वराज से सुराज, हम सबको सोचना होगा कि हम कब तक दुनिया के और लोगों पर निर्भर रहेंगे। क्या हमारे देश का अन्न की आवश्यकता हो हम आउटसोर्स कर सकते हैं क्या? जब देश ने तय कर लिया कि हमारा पेट हम खुद भरेंगे, देश ने करके दिखाया कि नहीं दिखाया? एक बार संकल्प लेते हैं तो होता है दोस्त। आत्मनिर्भर भारत ये सरकारी एजेंडा, सरकारी कार्यक्रम नहीं है, ये समाज का जन आंदोलन है जिसे हमें आगे बढ़ाना है। 75 साल के बाद लाल किले पर से तिरंगे को सलामी देने का काम पहली बार मेड इन इंडिया तोप ने किया है।
आत्मनिर्भर भारत का ये भी सपना है कि दुनिया को भी जो आवश्यकताएं हैं उसको पूरा करने में भारत पीछे नहीं जाएगा। సహకార సమైక్య విధానాల్లో కేంద్ర రాష్ట్రాలు కలిసి నడవాలన్న ప్రధాని అభివృద్ధిలో రాష్ట్రాలు పరస్పరం పోటీ పడాలని కోరారు. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి అభివృద్ధిలో ఏకోన్ముఖం కావాలని విజ్ఞప్తి చేశారు. हमारे देश के कई राज्य हैं जिन्होंने देश को आगे बढ़ाने में बहुत भूमिका अदा की, नेतृत्व किया है, कई क्षेत्रों में उदाहरण काम किए हैं. ये हमारे फेडरलिज्म को ताकत देते हैं. लेकिन आज समय की मांग है कि हमें कोऑपरेटिव फेडरलिज्म के साथ साथ कोऑपरेटिव कॉम्पिटिटिव फेडरलिज्म की जरूरत है. हमें विकास की स्पर्धा की जरूरत है. हर राज्य को लगना चाहिए वो राज्य आगे निकल गया, मैं इतनी मेहनत करूंगा, मैं आगे निकल जाऊंगा. భారత్ను అవినీతి, వారసత్వ రాజకీయాలు పీడిస్తున్నాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అమృత కాలంలో అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించే దిశగా పనిచేయాలన్నారు. भारत जैसे लोकतंत्र में जहां लोग गरीबी से जूझ रहे हैं, एक तरफ वो लोग हैं जिनके पास रहने के लिए जगह नहीं है, दूसरी पर वो तरह लोग हैं जिनको अपना चोरी किया हुआ माल रखने के लिए जगह नहीं है. देश में भ्रष्टाचार के प्रति नफरत तो दिखती है, व्यक्त भी होती है, लेकिन कभी कभी भ्रष्टाचारियों के प्रति उदारता बरती जाती है. और कई लोग तो इतनी बेशर्मी तक चले जाते हैं, भ्रष्टाचारी सिद्ध हो चुका हो, जेल जाना तय हो चुका हो, उसके बावजूद भी उनकी प्रतिष्ठा बनाने में लगे रहते हैं. जब तक भ्रष्टाचार और भ्रष्टाचारी के प्रति उसको नीचा देखने के लिए मजबूर नहीं करते, तब तक एक मानसिकता खत्म होने वाली नहीं. परिवारवाद ने देश के सामर्थ्य को सबसे सारा अन्याय किया है और इसलिए हमें देश को इस परिवारवादी मानसिकता से मुक्ति दिला करके योग्यता के आधार पर देश को आगे ले जाने की ओर बढ़ना होगा. వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ప్రస్తుత కాలంలోనూ మహిళల పట్ల వివక్ష ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్న మోదీ లింగ సమానత్వం ఆవశ్యకతను గుర్తు చేశారు. किसी न किसी कारण से हमारे अंदर एक ऐसी विकृति आई है, हमारी बोलचाल में, हमारे व्यवहार में, हमारे कुछ शब्दों में हम नारी का अपमान करते हैं. क्या हम रोजमर्रा की जिंदगी में नारी को अपमानित करने वाली हर बात से मुक्ति का संकल्प ले सकते हैं? नारी का गौरव राष्ट्र के सपने पूरे करने में बहुत बड़ी पूंजी बनने वाला है. ये सामर्थ्य मैं देख रहा हूं और इसलिए मैं इस बात का आग्रही हूं. 130 కోట్ల మంది ప్రజలు టీమిండియాగా కలిసి నడుస్తూ భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుదామనే సంకల్పం తీసుకోవాలని ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తున్న వారి కుట్రలను సమర్థంగా తిప్పికొట్టేందుకు మేధావులు, యువత సహా అన్ని వర్గాలు కదిలి రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అన్ని రకాలుగా అభివృద్ధిలో దూసుకెళ్తున్న రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు సరికాదంటూ ఆక్షేపించారు. ఢిల్లీలో భాజపా సర్కార్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్రం అప్పులు తెస్తోందంటూ కొందరు చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. రాష్ట్రంలో స్వాతంత్ర్య వేడుకలు ఉత్సాహంగా సాగాయి. గోల్కొండ కోటలో జరిగిన వేడుకలకు హాజరైన కేసీఆర్ తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి వివరిస్తూనే కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగవేత్తల స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సమాఖ్య విధానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడమే కాకుండా రాష్ట్రాల స్వేచ్ఛను కాలరాస్తూ ఢిల్లీలోని భాజపా సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ గద్దె మీద కూర్చున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తున్నది. కూర్చున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం పాల్పడుతూ ఉన్నది. కేంద్ర పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్ధంగా 41% వాటా రాష్ట్రాలకు రావాలి. కేంద్రం ఈ వాటాలను కుదించాలనే దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల విధింపు రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటున్నది. దీని ద్వారా రాష్ట్రాలకు 2022-23లో రావాల్సిన ఆదాయంలో 11.4% ఆదాయానికి గండి
పడుతున్నది. అంటే రాష్ట్రాలకు 41% వాటా రావాల్సిన చోట 29.6% మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తూ ఉన్నది. ఇది చాలదన్నట్టు రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తూ ఉన్నది. రాష్ట్రాలు ఎఫ్ఆర్బిఎం పరిమితిలో తీసుకునే రుణాల మీద సైతం కేంద్రం కోతలు విధిస్తున్నది. సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ ఆదర్శాలను వల్లించే కేంద్ర సర్కారు ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతున్నది. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం పాలు చేస్తూ ఉన్నది. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాల నెత్తిన రుద్దుతున్నది. రైతు వ్యతిరేకమైన నల్ల చట్టాలను కేంద్రం ఈ విధంగానే రుద్దాలని చూసింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం తిరగబడటంతో తోక ముడిచింది. రైతుల పోరాటానికి తలవొగ్గి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నది. స్వయంగా దేశ ప్రధానే రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లే దేశ ప్రజలు అన్ని రకాలుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎడాపెడా పన్నుల భారం మోపడం, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కొర్రీలు పెడుతోందని ధ్వజమెత్తారు. పసిపిల్లలు తాగే పాలు మొదలుకొని శ్మశాన వాటికల నిర్మాణం దాకా ప్రజల అవసరాలన్నిటి మీద కేంద్రం ఎడాపెడా పన్నులు విధిస్తూ పేద మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం మోపుతున్నది. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. కేంద్రం ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఉచితాలు అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయం. కేంద్ర సర్కారు నిర్వాహకం వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అన్న తీరుగా ఎన్నడూ లేనంతగా పడిపోతూ ఉన్నది. దేశంలో నిరుద్యోగం తీవ్రతరమవుతూ ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైకల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజించే ఎత్తుగడలకు పాల్పడుతూ ఉన్నారు. తరతరాలుగా భారతదేశం నిలబెట్టుకుంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే ఫాసిస్టు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఈ దుర్మార్గాన్ని చూసి ఖచ్చితంగా స్వతంత్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. నేడు భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే వెకిలి మకిలి ధోరణులు చేసుకుంటూ ఉన్నాయి. మన రాష్ట్రంలోనూ మత చిత్తు రేపాలని, శాంతి సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయాలని, తద్వారా అభివృద్ధిని ఆటంకపరచాలని చిన్నకర శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో మేధావి లోకం, యువకులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఈ శక్తుల కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. పూజ్య బాపూజీ ప్రశంసించిన గంగా జమున తహజీబ్ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉందని తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్ర అప్పులపై కొందరు ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చట్టం పరిమితికి లోబడే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెస్తోందని పునరుద్ఘాటించారు. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికే సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణకు సంక్రమించిన అప్పు 75,577 కోట్ల రూపాయలు. అంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు 1,49,873 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ రుణ మొత్తాన్ని ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వస్తువుల కల్పనకు పెట్టుబడి వ్యయంగానే వినియోగించింది. జీఎస్డీపీలో రుణ నిష్పత్తి పరిశీలిస్తే 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు మన రాష్ట్రం కన్నా అధికంగా అప్పులు కలిగి ఉన్నాయి. జీఎస్డీపీలో మన రాష్ట్ర అప్పుల నిష్పత్తి 23.5% కాగా జీడీపీలో దేశం అప్పుల నిష్పత్తి 50.4%. ఏ రకంగా చూసినా రాష్ట్రం అప్పులు ఎఫ్ఆర్బిఎం చట్ట పరిమితుల్లోనే ఉన్నాయి. ఈ వాస్తవాన్ని గమనించకుండా బురద జల్లడమే లక్ష్యంగా కొంతమంది రాష్ట్ర అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తున్న విషయాన్ని గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. గాంధీజీ ప్రబోధించిన అహింసా మార్గంలో రాష్ట్రం సాధించుకున్నామన్న కేసీఆర్ 7 ఏళ్లలోనే దేశానికి దిక్సూచిగా మార్చామని సంతోషం వ్యక్తం చేశారు. అపూర్వ విజయాలను సాధించుకుంటా ప్రగతి పదంలో పయనించేలా చేసి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దామని వివరించారు. ప్రతి రంగంలోనూ యావత్తు దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నది. నేడు దేశ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర నిర్వహిస్తున్న బలీయమైన ఆర్థిక శక్తిగా మన తెలంగాణ రూపొందింది. 8 ఏళ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దేశ నిర్మాణంలో బలమైన భాగస్వామిగా రూపొందింది. రాష్ట్రం అవతరించిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్ర ఆదాయం 62,000 కోట్ల రూపాయలు ఉండగా 2021 నాటికి 1,84,000 కోట్లకు పెంచుకోగలిగాం. అంటే 7 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్ర రాబడి 3 రెట్లు పెరిగింది. నేడు దేశంలోనే బలమైన ఆర్థిక సంపత్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. ఆసరా పథకంలో భాగంగా నేటి నుంచి మరో 10 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 36 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. కొత్తగా ఇచ్చే పెన్షన్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం 46 లక్షల మందికి ఆసరా పెన్షన్ల ద్వారా లబ్ధి చేకూరుతుంది. పెన్షన్ల మొత్తం పెంచడమే కాకుండా లబ్ధిదారుల సంఖ్యను అత్యధికంగా పెంచడం ద్వారా మన తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని
ఆవిష్కరించిందని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని స్మరించుకోవడం అందరి బాధ్యతన్న కేసీఆర్ ఆ పోరాట చరిత్ర, ఆదర్శాలు, విలువలను నేటి తరానికి అందించాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు తమ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకున్నాయి. తెరాస సెక్రటరీ జనరల్ కేశవరావు తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల లక్ష్య సాధన కోసం పాటుపడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్ ఆవరణలో స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. కోవిడ్ సోకడంతో జూబ్లీహిల్స్లోని తన నివాసంలో రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. దేశాన్ని విభజించాలని చూస్తున్న శక్తులను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. జనగామ జిల్లా దేవరుప్పల్లో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న ప్రశాంతి విద్యానికేతన్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. యువత, సమాజం, దేశం గురించి నిత్యం ఆలోచించాలని బండి సంజయ్ సూచించారు. హైదరాబాద్ పాతబస్తీ మదీనా క్రాస్ రోడ్డు వద్ద ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నాంపల్లిలోని తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో ఉత్సవాలు నిర్వహించారు. హిమాయత్ నగర్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. తెదేపా కార్యాలయంలోనూ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించారు. సమరయోధుల్ని స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాల్ని కానివ్వండి, ఆదర్శాలని కానివ్వండి, ఆకాంక్షలు కానివ్వండి, ఆ కాంక్షలు పూర్తి చేయడానికి మనం పూనుకోవాలి. ఇవాళ మనం అనుకునేది ఏంటంటే మనసు లోపల గట్టిగా మనం ఈ దారిద్ర్యాన్ని రూపాపుతాము, మత సామ్రాజ్యాన్ని వదిలిపెడతాము, భిన్నత్వంలో ఏకత్వం అనే దేశం గురించి. కాబట్టి దీని ముఖ్యంగా ఈ ఏకత్వాన్ని నిలుపుతామని కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ. వందే మాతర గీతం ఆలపిస్తుంటే మన లోపల ఆవేదన, ఆలోచన, ఆవేశం వచ్చినప్పుడే వాళ్ళే నిజమైన బాధ్యత. అందుకే కేవలం 15 ఆగస్టు రోజు, 26 జనవరి రోజు మాత్రమే మనం 50 జాతీయ గీతాన్ని ఆలపించినంత మాత్రమే దేశభక్తి అన్నారు. ఇలా మన కోసం కష్టపడే వీర జవాన్లు ఇలా పండుగ లేక పబ్బ లేక వాళ్ళు జరుపుకునే ఏకైక గొప్ప పండుగ ఏంటంటే స్వాతంత్ర దినోత్సవాన్ని మాత్రమే ఇలా సరిహద్దులో మన సైనికులందరూ కూడా గర్వంగా తలెత్తి జనగణమన జాతీయ గీతాన్ని వాడుకుంటూ ఇలా వందే మాత్రం వాడుకుంటూ వాళ్ళ ఆనందోత్సవాన్ని పొందేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ వీర జవాన్లను గుర్తుంచుకోవాలి. దేశం కోసం త్యాగం చేసినటువంటి అమర వీరులను, వీర జవాన్లను గుర్తుంచుకోవాలి. ఖమ్మం జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లికి చెందిన తెరాస ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. తెల్దారుపల్లిలోని ఆయన ఇంటికి సమీపంలోనే నడి రోడ్డుపై కృష్ణయ్యను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా హతమార్చారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో దారుణ హత్య కలకలం రేపుతోంది. తెరాస నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్యను ప్రత్యర్థులు వేట కొడవళ్లతో అత్యంత పాశవికంగా హత్య చేశారు. తెల్దారుపల్లికి చెందిన కృష్ణయ్య పొన్నెకల్లు రైతు వేదికలో జెండా ఆవిష్కరణ చేసి తన అనుచరుడితో కలిసి ఇంటికి వెళ్తున్నారు. తెల్దారుపల్లి గ్రామం సమీపంలోకి రాగానే ధోబీ ఘాటు వద్ద వెనుక నుంచి ఓ ఆటో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కృష్ణయ్య, ఆయన అనుచరుడు ముత్తేశం రహదారి పక్కనే ఉన్న కాలువలో పడిపోయారు. వెంటనే కొంతమంది దుండగులు ఆటోలో నుంచి దిగి వేట కొడవళ్లతో కృష్ణయ్యపై విచక్షణారహితంగా దాడి చేశారు. 2 చేతులు నరికేశారు, తలపై కత్తులతో నరికారు. దీంతో తీవ్ర రక్తస్రావమై కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందారు. హత్యోదంతం నిమిషాల వ్యవధిలోనే గ్రామస్తులు, ఆయన అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల రోదనలతో విషాదం అలుముకుంది. రక్తం మడుగులో ఉన్న కృష్ణయ్య మృతదేహాన్ని చూసి కోపోద్రిక్తులైన కార్యకర్తలు, అభిమానులు గ్రామంలో విధ్వంసం సృష్టించారు. హత్యకు సిపిఎం నాయకుడు తమ్మినేని కోటేశ్వరరావు ప్రధాన కారణమని ఆరోపిస్తూ ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. కోటేశ్వరరావు ఇంట్లోకి చొచ్చుకెళ్లి సామాగ్రిని ధ్వంసం చేశారు. ఇంటి అద్దాలు పగలగొట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు.
ఇక్కడ ఆగని నిరసనకారులు పలువురు సిపిఎం కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెల్దారుపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిపై కృష్ణయ్య కూతురు రజిత పలువురు మహిళలు మట్టిపోశారు. గ్రామంలోని సిపిఎం కార్యాలయం పైన దాడికి పాల్పడ్డారు. అనంతరం తమ్మినేని కోటేశ్వరరావుకు చెందిన గ్రానైట్ క్వారీలో ఉన్న పొక్లెయిన్ను తగలబెట్టారు. ఈ పరిస్థితుల్లో గ్రామంలో దాదాపు 2 గంటల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతుడు కృష్ణయ్య ప్రస్తుతం టేకులపల్లి ఆంధ్ర బ్యాంక్ కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్గా కొనసాగుతున్నారు. కృష్ణయ్య భార్య మంగతాయి తెల్దారుపల్లి ఎంపీటీసీ సభ్యురాలుగా ఉన్నారు. రాజకీయ వైరుధ్యాలతోనే ఈ హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. హత్య ఘటనతో గ్రామంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయ కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు గ్రామస్తులు పోలీసులు భావిస్తున్నారు. కృష్ణయ్య శరీరంపై మొత్తం 15 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణయ్య కుమారుడు నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ జిల్లాలో సాగుతున్న యాత్రలో తెరాస భాజపా శ్రేణులు పరస్పరం రాళ్లదాడి చేసుకోగా పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. దేవరుపల్లిలో ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న బండి సంజయ్ పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన తెరాస శ్రేణులు కేంద్రం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందంటూ ప్రశ్నించాయి. ఈ క్రమంలో తెరాస భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దాడిలో పలువురు భాజపా కార్యకర్తలకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించి డీజీపీ మహేందర్ రెడ్డికి ఫోన్లో ఫిర్యాదు చేసిన బండి సంజయ్ తనకు కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించాలని సూచించారు.